గారు చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారి మరణంతో ఇప్పుడు కాపు ఉద్యమం ఏమైనా అనాథగా మారిందని భావిస్తున్నారా? నమస్తే గారు. డిబేట్ లో పాల్గొనే ప్రభాకర్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ముందుగా కాపు ఉద్యమ నేత పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మరణానికి రాష్ట్ర కాపు పక్షాన సంతాపం తెలుపుతూ విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి అభిమానులకి అందరికి కూడా సానుభూతి చేస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత ఎవరు అనే దానికి దీంట్లో అంటే సమానమైన స్థాయి నాయకత్వం ఎవరు వస్తారు, ఎవరు ఉంటారు అనేది కష్టమైన ప్రశ్నే. ఎందుకంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు వారి యొక్క పేజీ ఈరోజు రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ కోట్లాదిగా అభిమానుల్ని రోజు రోజుకి పెరుగుతా ఉన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఇలా వేలాదిగా విగ్రహాలు రెండు రాష్ట్రాల్లో విస్తరించిన పరిస్థితి, వేరే రాష్ట్రాల్లో కూడా మనం పెట్టుకుని వాళ్ళంతా కూడా కొలిచే పరిస్థితి ఉంది ఈ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు. ఆ తర్వాత అదే కోవలో అంటే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ సమయంలో కాపునాడు నిర్వహించిన ముఖ్యమైన నేతల్లో పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒకరు ఆ రోజు. అయితే ఆ పరిస్థితుల్లో కొనసాగిన నేపథ్యం ఒక 4 దశాబ్దాలుగా ఆయన సుదీర్ఘమైన పోరాటం కాపు హక్కుల కోసం, సామాజిక ఐక్యత కోసం, అదేవిధంగా ఇతర కులాలతో సమానమైన స్థాయి కొనసాగిస్తూ ఇతర కులాలతో విభేదాలు లేకుండా, బీసీ హక్కులకి భంగం కలగకుండా అదనపు రిజర్వేషన్ కోసం అనేది ఆయన పోరాడుతూ ముందుకు పోయిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో మీరు చాలా సూటిగా ముద్రగడ గారి తర్వాత ఎవరు అనేది మీ ముఖ్యమైన పాయింట్, అంతేనా రవి గారు? అంటే ఒక ఉద్యమ నాయకుడు ఇప్పుడు లేరు కాబట్టి తర్వాత ఉద్యమాన్ని ఎవరు కొనసాగిస్తారు? అంటే అంతటి నాయకుడు మళ్ళీ రాబోతున్నాడా, లేదంటే జేఏసీ ఈ బాధ్యతలు తీసుకోబోతుందా? అంటే ముద్రగడ పద్మనాభం గారితో మేము కూడా ప్రయాణం చేశాం. ముద్రగడ పద్మనాభం గారు కొని సంబంధించిన గర్జన ఏర్పాట్లలో ఆ రోజు నేను నెంబర్ 1 ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను. వారు నెంబర్ 1 న్యూస్ ఛానల్లోనే మేము వారికి తీసుకొచ్చి రాబోయే కాలంలో కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించబోతున్నానని 2004లో నెంబర్ 1 న్యూస్ ఛానల్లోనే మేము లైవ్ లో వారి చేత ప్రకటింపజేస్తాం. దానికి ముందుగా దాదాపుగా ఒక సంవత్సరం లోపు ఒక 7-8 సార్లు మేము అక్కడ కిర్లంపూడి వెళ్ళటం, వారితో మాట్లాడటం, దానికి సంబంధించిన అంశాల్లో వారితో సమాలోచనలో మేము కూడా పాలు పంచుకోవటం. ఆ రోజు నెంబర్ 1 న్యూస్ ఛానల్ యాజమాన్యమైన పంచాల సుధాకర్ నాయుడు గారు మాకు పూర్తి సహకారం ఇవ్వటమే కాకుండా ఆయన కూడా పూర్తి స్థాయిగా ఉద్యమంలో పాల్గొనటం, ఆ కేసులు తుని రైల్వే సంఘటనకు సంబంధించిన కేసులు పెట్టుకున్న వాళ్ళు ఎంఎస్ఆర్ గారు కూడా ఊపిరారు. ఈ పరిస్థితుల్లో దాని తర్వాత తుని గర్జన ఏర్పాట్లు, దానికి సంబంధించిన లోగో ఏర్పాట్లు, అదేవిధంగా పాట, దీనికి సంబంధించి మాతో పాటుగా ప్రోగ్రామింగ్ లో ఉన్న అనిల్ గారు కానీ, అదేవిధంగా నీలం రాంబాబు నాయుడు గారు కానీ, మేము కానీ వీటన్నిటి ఏర్పాట్లలో కూడా ఉండటం జరిగింది. ఆ రోజు వారి వద్దున్న ముఖ్యమైన నాయకత్వం, అదేవిధంగా పెద్దలు బాలు గారు, వారి యొక్క పెద్ద కుమారుడు బాలు గారు కానీ, గిరి గారు కానీ, అక్కడ ఆ రోజు మూర్తి గారు కానీ వచ్చేవాళ్ళు. అక్కడ మూర్తి గారు, స్వామి గారు, ఇట్లా దీంతో పాటుగా తర్వాత ప్రకటింపజేసిన తర్వాత ఉద్యమం నేను చేస్తానని ప్రకటించిన తర్వాత సోదరులు ఆకుల రామకృష్ణ గారు, యేసుదాస్ గారు, అదేవిధంగా నల్లా విష్ణు గారు, ఇట్లా ముఖ్యమైన నాయకత్వం, వారితో పాటుగా ఫుల్ టైం ఉండే నాయకత్వం వైజాగ్ నుంచి రాజీవ్ గారు, హైదరాబాద్ నుంచి రామదాస్ గారు అని, అదేవిధంగా కటారి అప్పారావు గారు, అదేవిధంగా కడప నుంచి రాము గారు, ఈ విధంగా చాలా మంది నాయకత్వం, ఆమె సోములు గారు, కృష్ణమోహన్ గారు చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద నాయకత్వం. ఆ రోజు రాష్ట్రం అంతా కూడా చాలా ముఖ్యమైన నాయకత్వం పెద్దలు ముద్రగడ పద్మనాభం గారితో మేమంతా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన్ని నిలబడటం జరిగింది. అయితే రాష్ట్ర కాపు జేఏసీ ఎప్పుడు ఆవిర్భవించింది? వారు ఉద్యమం ప్రారంభించిన తర్వాత, తుని గర్జన పూర్తయిన తర్వాత వారిని హాస్పిటల్లో చేర్చేదానికంటే దానికిను ఈ తుని గర్జనకు సంబంధించి మధ్యలో ఏదైతే తెలంగాణ తెచ్చిన నేపథ్యం, తెలంగాణ కోసం పనిచేస్తున్న నేపథ్యం, ఆ రోజు పెద్దలు
కేసీఆర్ గారి కోసం అహర్నిశలు పాటు చేసిన తెలంగాణలో ఉద్యమ జేఏసీ ఏదైతే ఉందో పొలిటికల్ జేఏసీ, దాన్ని మేము ఎగ్జాంపుల్ గా తీసుకుని రాష్ట్ర కాపు జేఏసీ ఆ రోజు పెట్టుకోవాలి. ఆ కాపు జేఏసీ పెట్టాలి అనుకున్నప్పుడు దానికి అధ్యక్షులు ఎవరు ఉండాలి, చైర్మన్ ఎవరు ఉండాలి అనే దాని మీద కూడా కొన్ని నెలల పాటు చర్చలు జరిగిన తర్వాత దాన్ని జేఏసీగా రూపాంతరం చేసి పెద్ద ముద్రగడ పద్మనాభం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో 13 మంది జేఏసీ నాయకత్వంగా ప్రకటింపజేయడం జరిగింది. దాంట్లో రామకృష్ణ గారు, యేజరాజు గారు, నల్లాకృష్ణ గారు, అదేవిధంగా నేను చందు జనార్దన్, ఈ విధంగా ఇతర కడప నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యమైన నాయకత్వంతో మొదటి దఫా 13 మంది, తర్వాత దాన్ని 39 చేసి ప్రతి జిల్లాకి రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇద్దరు, వారికి కోఆర్డినేట్ చేయడానికి మరో ఇద్దరిని, ఆ విధంగా పెంచుకుంటూ పోయి అన్ని జిల్లాల్లో జేఏసీ విస్తరింపజేసి ఏదైతే కాపు రిజర్వేషన్ కు సంబంధించిన అంశాల్లో ఒక ప్రణాళికతోటి రెగ్యులర్ గా కార్యక్రమాల నిర్వహణ, ప్రతి జిల్లాకు సంబంధించి నేను గుంటూరు జిల్లా చూశాను. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల ఆ రోజు 35 సమావేశాలు ఏర్పాటు చేసి 6,000 మంది యాక్టివిస్టులతో ఎవరెవరు పాల్గొన్నారు ఏంటనే పూర్తి స్థాయి వివరాలు నేను ఇవ్వటం జరిగింది. నాతో పాటుగా ఆ రోజు యేజరాజు గారు, అదేవిధంగా మిర్యాల శ్రీనివాస్ గారు అని గుంటూరులో ఇప్పటికీ ఉన్నారు. వారు పెద్దలు ముద్రగడ గారు దివంగతులు అయ్యేదాకా కూడా వారితోటే సన్నిహితంగా ఉండి మొన్నటిదాకా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే పెద్ద నాయకత్వం, ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న నాయకత్వం దాదాపుగా 30 నుంచి 35 వేల మంది నాయకులు, క్రియాశీలమైన నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో కాపు రిజర్వేషన్ కు సంబంధించిన ఉద్యమంలో, ముద్రగడ గారి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలోనే ఈ ఈ ఈ విధానంలో ఈ పందాల్లో పోవటమే కాకుండా హైదరాబాద్ వేదికగా మన పెద్దలు దాదాపుగా ఒక 30 మంది పెద్దలు పూర్తి స్థాయి సహకారం, కటారప్పారావు గారు, అదేవిధంగా అద్దేపల్లి శ్రీధర్ గారు, మన రావు గారు, విజయబాబు గారు, ఇట్లా ఈ స్థాయిలో అక్కడ హైదరాబాద్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు తోటా చంద్రశేఖర్ గారు కానీ, అదేవిధంగా పల్నవరాజు గారు కానీ ఆ రోజు వారంతా కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సహకరించిన వాళ్ళందరినీ కూడా ఆయన విజిట్ చేయడం జరిగింది. అదే చిరంజీవి గారు మన పార్క్ హయత్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నేను మన అంబటి రాంబాబు గారు ఆ సమావేశాన్ని కోఆర్డినేట్ చేయడం జరిగింది. దాంట్లో చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు లాంటి చాలా దిగ్గజాలు, అదేవిధంగా తోటా చంద్రశేఖర్ గారు, పల్లవరాజు గారు, ఇట్లా చాలా పెద్ద స్థాయి నాయకత్వం ఆ రోజు సమావేశమయ్యి పార్క్ హయత్లో ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం ప్రకటించడం, రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పల్నవరాజు గారి ఇంట్లో సమావేశం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వేదికగా పెద్దలు పద్మనాభం గారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞతలు అందరికీ ఇచ్చేస్తూ దస్పల్లా హోటల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ వేదిక చాలా పెద్ద స్థాయి నాయకత్వం అంతా కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పద్మనాభం గారు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన హైదరాబాద్ వేదిక చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పడం, బొత్స గారి ఇంటికి వెళ్ళి ధన్యవాదాలు చెప్పడం, అదేవిధంగా పెద్దలు మోహన్ బాబు గారి ఇంటికి, అదే కోను మా ఇంటికి కూడా వచ్చి ఆ సందర్భాన్ని ఇచ్చి చేసిన కార్యక్రమాలకి వారు సమయం ఇచ్చి ధన్యవాదాలు చెప్తే ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యం ఉంది. ఈ పరంపరలో